దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మహాభారతం అనే గొప్ప పుస్తకాన్ని వ్యాసుడనే మహానుభావుడు రచించాడు. ఆ గ్రంథంలో అనంత పద్మనాభుని వ్రతం గురించి వివరంగా చర్చించబడింది. ఆ కాలంలో పాండవులు అడవుల్లో నివసిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు వారి ఆరోగ్యం, స్థితిగతులు తెలుసుకోవటానికి స్వయంగా వచ్చాడు. ధర్మరాజు కృష్ణుణ్ణి దూరం నుంచి చూస్తూనే హుషారుగా లేచి నిలబడి అతిథులకు చేయాల్సిన సేవలను ఆచరించి సౌకర్యవంతమైన స్థానం సమకూర్చి గౌరవప్రదంగా స్వాగతం పలికాడు. ఆ తరువాత ధర్మరాజు కృష్ణుణ్ణి సమీపించి, మా బాధలు, ఇబ్బందులు దూరం చేసేలా ఏదైనా వ్రతం ఉంటే దాని గురించి మాకు బోధించమని వినయంగా అభ్యర్థించాడు. ఆ మాటలకు కృష్ణుడు ధర్మరాజుతో, మీరు అడవిలో ఎదుర్కొంటున్న ఈ కష్టాలను తొలగించుకోవాలంటే అనంత పద్మనాభుని వ్రతాన్ని ఆచరించమని సూచించాడు. ఈ వ్రతం చేయటం వల్ల మీ సమస్యలు సులభంగా తీరిపోతాయని హామీ ఇచ్చాడు. ధర్మరాజు ఆశ్చర్యంగా కృష్ణుణ్ణి చూసి, ఈ అనంతుడు అనేవాడు ఎవరు? ఆయన గురించి మరిన్ని వివరాలు చెప్పమని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిస్తూ, ఆ అనంత పద్మనాభుడు వేరెవరో కాదు, నేనే అని తెలిపాడు. నేను సమయం యొక్క రూపంగా ప్రపంచమంతా విస్తరించి ఉన్నాను. ఎక్కడా అంతులేని ఆ శక్తి నేనే అని విశదీకరించాడు. రాక్షసులను, దుష్టశక్తులను నాశనం చేయటానికి నేనే కృష్ణుడిగా భూమిపై అవతరించినట్టే సమస్త సృష్టి, రక్షణ, లయలకు కారణభూతమైన సమయం యొక్క ఆకారంలో ఉన్న పద్మనాభుడు కూడా నేనే అని వివరించాడు. మత్స్యావతారం అంటే చేప రూపం, కూర్మావతారం అంటే తాబేలు ఆకారం, వరాహావతారం అంటే పందిలాంటి రూపం వంటి అనేక అవతారాలు కూడా నావే అని ధర్మరాజుకు స్పష్టంగా చెప్పాడు. ఈ అవతారాలు ప్రపంచాన్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి తీసుకున్నవని కృష్ణుడు జ్ఞాపకం చేశాడు. 14 లోకాలు ఒకే రూపంలో ఉన్నాయి అనే విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుతో వివరిస్తూ, నాలోనే ఆ 14 భువనాలు సమాహారంగా ఉన్నాయి. అందుకే ఈ అనంత పద్మనాభుని వ్రతాన్ని నిష్టగా ఆచరించమని సలహా ఇచ్చాడు. ఈ లోకాలు అంటే భూమి, స్వర్గం, పాతాళం వంటి వివిధ స్థాయిలు, అవన్నీ నా శరీరంలో భాగాలుగా ఉన్నాయని కృష్ణుడు ఉదాహరణలతో చెప్పాడు. ఇలా చెప్పటం వల్ల ధర్మరాజు మనసు ప్రశాంతత చెంది వ్రతం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి చూపించాడు. అనంత పద్మనాభ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుద్ధ పూర్ణిమతో కలిపిన చతుర్దశి రోజు చెయ్యాలి. పూజ చేసే సమయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉండొచ్చు. కానీ సాధారణంగా ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య చేయటం మంచిది. ఈ సమయంలో సూర్యుడు ఉదయించిన తరువాత పూజ ప్రారంభించి శాంతియుత వాతావరణంలో ముగించాలి. వ్రతం చేసేటప్పుడు మనసు శుద్ధంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం. ధర్మరాజు ఈ వ్రతం చేసే పద్ధతి గురించి కృష్ణుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు వివరంగా బోధించాడు. ముందుగా ఇంట్లో ఒక చిన్న పందిరిని సిద్ధం చేసుకోవాలి. అందులో దర్భలు అంటే పవిత్రమైన గడ్డి ముక్కలతో 14 ముడులు కలిగిన అనంతుని ఆకారాన్ని తయారు చేయాలి. ఈ అనంతుడు అంటే సర్పరూపంలో ఉన్న విష్ణుమూర్తి, ఆదిశేషనాగుని సూచిస్తుంది. తరువాత గణేశుణ్ణి పూజించాలి. ఆ తర్వాత నవగ్రహాలను అంటే 9 గ్రహదేవతలను సేవించాలి. అప్పుడు యమునా నదిని స్మరించుకుని పూజ చేయాలి. ఎందుకంటే యమున కృష్ణునికి ప్రియమైనది. అనంతుణ్ణి 16 రకాల సేవలతో అర్చించాలి. అంటే ధూపం, దీపం, నైవేద్యం వంటివి సమర్పించాలి. 28 అప్పాలు అంటే రుచికరమైన పిండి వంటలు తయారు చేసి శ్రీ అనంత పద్మనాభునికి భోజనంగా అర్పించాలి. వ్రత కథను చదివి లేదా విని అనంత పద్మనాభునికి భక్తితో ప్రణామాలు చేయాలి. అక్షతలు అంటే బియ్యం మీద ఎర్రని కుంకుమ వేసినవి తలపై చల్లుకోవాలి. ఇది ఆశీర్వాదాన్ని తెస్తుంది. 14 అప్పాలను ఒక బ్రాహ్మణునికి దానం చెయ్యాలి. మిగిలినవి కుటుంబ సభ్యులు భక్తితో తినాలి. ఎర్రని రంగులో 14 మడతలతో ఉన్న దారాన్ని చేతికి కట్టుకోవాలి. ఇది అనంతుని సూత్రం అని పిలుస్తారు. ఈ పద్ధతిని 14 సంవత్సరాల పాటు కొనసాగించి చివర్లో ఉద్యాపన అంటే ముగింపు కార్యక్రమం చేయాలి. ఈ వ్రతం చేయటంలో ప్రతి అంశం ముఖ్యం. ఎందుకంటే ఇది భగవంతుని అనుగ్రహాన్ని పొందటానికి సహాయపడుతుంది. 14 సంవత్సరాలు ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి భయంకరమైన సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. ఒక సాధారణ పేదవాడు కూడా అపారమైన సంపదలు సాధించి ధనికుడిగా మారిపోతాడు. ఈ వ్రతం వల్ల మానసిక శాంతి, కుటుంబ సుఖం, ఆరోగ్యం వంటి అనేక లాభాలు కలుగుతాయి. పాండవులు ఈ వ్రతం చేసిన తర్వాత వారి కష్టాలు తీరి రాజ్యం తిరిగి పొందారని మహాభారతం చెబుతుంది. ఇప్పుడొచ్చి అనంత పద్మనాభ వ్రతాన్ని మనమంతా కలిసి ఆచరించి అన్ని రకాల సంపదలు, సుఖాలు పొందుదాం. ఈ వ్రతం చేయటం వల్ల మన జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. భగవంతుని కృప లభిస్తుంది. ఓం నమో నారాయణాయ నమః. For more updates, please subscribe Doota Media.